ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవాదేవుడు మనందరి ఆత్మల కన్నుతండ్రి మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ చక్కని భాగ్యం, అద్వితీయమైన అవకాశాన్ని బట్టి మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ పరిశుద్ధ దినపు ఆరాధనకు చేరవచ్చిన ప్రియులైన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలని తెలియజేస్తున్నాను. ప్రియులరా, గడిచిన కాలంలో మనం క్రైస్తవులు విసర్జించవలసిన వాటి జాబితా నేర్చుకోవటం జరిగింది. వాటిల్లో చాలా 14 అవలక్షణాల గురించి నేర్చుకోవటం జరిగింది. వాటిని మనం మరవకుండా నిత్యము జ్ఞాపకం ఉంచుకునుట కొరకే ఈ పాఠాలన్నీ కూడా రికార్డెడ్గా ప్రతి వారం మనం ఛానల్లో అందుబాటులో ఉంచుతున్నాం. కొంతమంది మధ్యలో రాని వాళ్ళు ఉండొచ్చు, ఒకవేళ వచ్చినా ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఉండొచ్చు, లేదు కొన్ని పరిస్థితులను బట్టి మధ్యలో వెళ్ళిపోయేవాళ్ళు ఉండొచ్చు. ఇలా రకరకాల పరిస్థితులను బట్టి వాటిని అందుకోలేని వారి ఉండే పరిస్థితులకి వాటన్నిటినీ సేవ్ చేసి పెడుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ వాటి యొక్క సేవలను సద్వినియోగపరచుకుందాం. ఇకపోతే ఈ వారం నుంచి మనం నేర్చుకొనబోయేటటువంటి ఒక సిరీస్ ఏంటంటే క్రైస్తవులు చంపవలసినవి. విసర్జించవలసినవి, చంపవలసినవి, వీటన్నింటికి ఉన్న ప్రధానమైనటువంటి తేడా ఏంటి అని గమనిస్తే, వాస్తవంగా రక్షణలోనికి రాకమునుపు చంపేసుకొని రావాలి. వాటిని చంపేసుకోవాలి, మనం కూడా పూర్తిగా చనిపోవాలి. అంటే రక్షణలోనికి రాకముందే చంపుకోవలసినవి వచ్చిన తర్వాత కూడా, రక్షణలోనికి వచ్చిన తర్వాత కూడా చంపుకోలేకపోతున్నాం. అవేంటో మనకు తెలియాలి. ఇక విసర్జించాల్సినవి ఏమిటి అని అంటే, అవి అటు రక్షణలోనికి రాకముందు విసర్జించుకోవాలి, వచ్చిన తర్వాత కూడా విసర్జించుకొని దేవత్వంలో పాలిభాగస్తులు అయ్యేటటువంటి విధంగా మనం అందరం కూడా అభ్యాసం చేసుకోవాలి. కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే చంపవలసినవి అనేవి రక్షణ జీవితానికి ముందు చేయాల్సినటువంటి పని. అయినను మనకు దేవుడు కృపను అనుగ్రహించి రక్షించబడిన తర్వాత కూడా మనం వాటిని బతికించుకుంటూ అవేవో మనకు మేలు చేసేవి, మనకేవో దీవెనలు ఇచ్చేవి, ఆశీర్వాదం ఇచ్చేటివి అని భ్రమలో ఉండి పెంచి పోషించుకుంటూ వచ్చిన వాటిని గుర్తించి దాన్ని కూకటి వేలతో పెళ్ళగించుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్రులగునట్లు దేవుడు ఈ సమయంలో కూడా ఈ కృపను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఏం సంపమని దేవుడు చెప్తున్నాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి అని చెప్పిన వాటిల్లో కొన్ని జాబితాలు ఉన్నాయి. మరి వీటిని చంపకపోతే ఏమవుద్ది? మేము చంపుకోమండి అంటే కింద పర్యవసానం ఉంది. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు కూడా వీటిని అనుసరించి నడుచుకున్నారు అని చెప్తూ మాట్లాడుతూ వస్తున్నాడు. గమనించండి. కాబట్టి మనం పూర్వానికి, గతకాలానికి సంబంధించి ఇవి ఉంటే పర్వాలేదు, అది ఆశ్చర్యం కాదు, సమస్య కూడా కాదు వాస్తవం చెప్పాలంటే. కానీ ఎప్పుడైతే రక్షణలోకి వచ్చాం, మనం దేవుని బిడ్డలమయ్యామో, నీతిమంతులుగా తీర్చబడ్డామో, పరిశుద్ధులమయ్యామో, అప్పుడు చంపేసుకోవలసినట్టు కొన్ని ఉన్నాయని చెప్తూ వాటిలో మొదటిది ఏం చెప్పాడండి? జారత్వము. ఈరోజు మన పాఠం పేరు అదే.
నిత్యత్వాన్ని దూరం చేసే జారత్వం. నిత్యత్వాన్ని దూరం చేసే జారత్వం. అసలు ఈ పదానికి అర్థం ఏంటి? ఈ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకు దేవుడిచ్చిన ఆజ్ఞలేంటి? ఆ ఆజ్ఞలు ఉల్లంఘించిన వారి జీవితం ఏమైపోతుంది? అసలు ఇటువంటి లక్షణం ఎవరికి ఉంటుంది? ఇవన్నీ కూడా మనం ఈ దినపు పాఠంలో నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ జారత్వం అనేటటువంటిది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో విస్తృతంగా ప్రస్తావించడం జరిగింది. దేవుడు మాట్లాడడం జరిగింది. చాలామందికి ఈ పాఠాల గురించి వినేటప్పుడు ఒక తప్పుడు ఆలోచన రావచ్చు. ఏమిటది అంటే, దైవజనులకి ఇవన్నీ అవసరమా? దేవుడి సన్నిధిలో, ఆరాధనలలో ఇటువంటివన్నీ ఎవరన్నా చెప్తారా? ఏదో దేవుడి గురించి చెప్పచ్చు, యేసుప్రభు గురించి చెప్పచ్చు, పరిశుద్ధాత్ముడి గురించి చెప్పచ్చు, కృతజ్ఞత గురించి చెప్పచ్చు, భక్తి గురించి చెప్పచ్చు. ఇట్లాంటివి అవసరమా? అయినా దైవజనుడు ఇలాంటి విషయాలు మాట్లాడచ్చా? ఇవి ఒకవేళ ఇటువంటి ప్రశ్న మీలో ఎవరికి వచ్చినా, ఒకవేళ ఎవరిలోనో వస్తుందేమో అని అనిపించినా మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు ఎవరి గురించి మాట్లాడిస్తున్నాడో చెప్తున్నాడో చూస్తే 3వ వచనం నుండి జార స్త్రీ అంటే జారత్వం చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. సరే, 8వ వచనం, జార స్త్రీ ఉండు ఛాయకు పోవద్దు, నీ మార్గం దాని నుంచి దూరంగా చేసుకో, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళొద్దు. వెళితే పరులకు నీ యవ్వన బలమును, క్రూరులకు నీ జీవితకాలను ఇచ్చేస్తావు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరుతుంది. తుదకు నీ మాంసం, నీ శరీరం కూడా క్షీణిస్తుంది. అప్పుడు నువ్వు ఒకటి అనుకుంటావు, అది ముఖ్యమైనది మనకి, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఒగ్గలేదు. అంటే చెప్పాల్సింది వీటి గురించి ఎవరట? బోధకులు, ఉపదేశకులట. ఎందుకు వాళ్ళే చెప్పాల్సిన పరిస్థితులు చెప్పమంటారా? మన అమ్మ నాన్నలు ఏమైనా చెప్పారు వీటి గురించి? మనకి వయసుకి ఈడుకు వచ్చినటువంటి పిల్లల విషయం ఆలోచన చేద్దాం. మనం ఈడులో ఉన్నాం, ఎవరైనా మన పెద్దలు కానీ మన అమ్మ నాన్నలు కానీ ఇటువంటి వాటి గురించి చెప్పారా? చెప్పలేదు. చదువులన్నీ అయిపోజేసుకోవచ్చాం కదా. స్కూల్ చదువుకున్నాం, కాలేజ్ చదువుకున్నాం, డిగ్రీలు చేసాం, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడేమన్నా చెప్తారు. ఏమని చెప్తారు తెలుసా? ఒరే నాయన, మీరు చేశారు పొరపాటు, కానీ సేఫ్టీగా చేయండి అని చెప్తారు. సేఫ్టీగా చేయండి అంటే తెలుసు కదా, రోగాలు అంటుకోకుండా చేయండి, జాగ్రత్త వహించండి అని చెప్తారు. కానీ మనకు మేలు కలిగే విధంగా కరెక్ట్గా చెప్పగలిగినటువంటి అరమరికలు లేకుండా చెప్పగలిగిన వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు. ఎవరి దగ్గర అబద్ధం చెప్పకూడదు అంటారండి? డాక్టర్ దగ్గర చెప్పకూడదు అంటారు. డాక్టర్ దగ్గర ఎందుకు చెప్పకూడదు అంటే, కరెక్ట్ ఉన్నది చెప్పకపోతే ఉన్న రోగం కాస్త ఎక్కువై సస్తాం ఖచ్చితంగా. అలాగే ఆత్మకు సంబంధించిన రోగాలు ఇవన్నీ. అంటు రోగాల కంటే ప్రమాదకరమైన రోగాలు ఆత్మరోగాలు. ఇవి కరెక్ట్గా పసిగట్టి అరమరికలు లేకుండా, మోమాటం లేకుండా చెప్పగలిగిన వాళ్ళే బోధకులు, సేవకులు. ఆ చెప్పాలన్నా సేవకుడికి కొన్ని గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇట్లాంటి వాటిలో ఇరక్కపోయినోడు చెప్తాడా? చెప్పగలడా? చెప్పినా అది తెలిస్తే ఎవడన్నా వినగలడా? కదా. కాబట్టి చాలా అవసరం ఇది.
బోధకులే చెప్పాల్సింది, ఉపదేశకులే చెప్పవలసింది, దైవజనులే చెప్పవలసింది, దేవుని పిల్లలకే చెప్పవలసింది. అది మనం మర్చిపోకూడదు. రైట్. తర్వాత ఈ జారత్వం అనేటటువంటి పదానికి పరిశుద్ధ గ్రంథంలో విస్తృతమైనటువంటి అర్థాలు. అంటే ఎట్లా అంటే అన్ని విధములైన లైంగికమైన దుర్నీతులను జారత్వంగా చెప్పాడు దేవుడు. మొత్తం అన్ని విధములైన లైంగిక దుర్నీతి అంటే ఎన్ని విధాలుగా ఉన్నాయో మనకు చెప్పాలి. ఇప్పుడు లైంగిక అవినీతి లేదా దుర్నీతి అనేది ఎన్ని విధాలుగా మానవుల్లో ఉంటున్నాయి అనేది తెలియాలి మనకి. చూద్దాం. ఇది ఈ మధ్యలో ఏదో లోకమంతా చెడిపోయింది, పడిపోయింది, దారుణం అయిపోయింది అని కొంతమంది పాపం వాపోతూ ఉంటారు, బాధపడుతుంటారు కదా. వాళ్ళకందరికీ తెలియని సత్యం ఏంటంటే ఏనాటి నుండో ఈ జాడ్యాలు ఉన్నాయి. ఇవి ఈనాటివి కాదు, ఏనాటివో. ఎలా చెప్తున్నావు అని అంటారేమో. ఒకసారి చూద్దాం. లేవీయ కాండం 18వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. ఎన్ని విధములైన లైంగికపరమైన దుర్నీతులు అవినీతులు ఉన్నాయో చూస్తే 8వ వచనం నుండి 20వ వచనం వరకు నేను చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. లేవీయ కాండం 18వ అధ్యాయం 8వ వచనం నుండి 20వ వచనం వరకు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదమును తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదమును అనగా ఇంటిలో పుట్టినదేమి వెలుపల పుట్టినదేమి నీ తండ్రి కుమార్తె యొక్క అయినను నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదమును తీయకూడదు. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదమునైనను కుమార్తె మానాచ్ఛాదమునైనను తీయకూడదు, అది నీది. నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు. తండ్రి సహోదరి అంటే అత్త, మేనత్త. ఆమె నీ తండ్రి రక్త సంబంధి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ తల్లి రక్త సంబంధి. నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదమును తీయకూడదు అనగా అతని భార్యను సమీపింపకూడదు, ఆమె నీ పినతల్లి. నీ కోడలి మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదమును తీయకూడదు. నీ సహోదరుని భార్య మానాచ్ఛాదమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానాచ్ఛాదమును ఆమె కుమార్తె మానాచ్ఛాదమును తీయకూడదు, ఆమె కుమారుని కుమార్తె మానాచ్ఛాదమును ఆమె కుమార్తె మానాచ్ఛాదమును తీయకూడదు. వారిని చేర్చుకొనకూడదు, వారు ఆమె రక్త సంబంధులు, అది దుష్కామ ప్రవర్తన. నీ భార్య బ్రతికుండగా ఆమెను పీడించుటకు ఆమె సహోదరి మానాచ్ఛాదమును తీయుటకు ఈమెను ఆమెతో పెండ్లు చేసుకొనకూడదు. అంటే ఏంటి అర్థం? ఒకే పురుషుడు అక్కని చెల్లిని ఇద్దరిని చేసుకోవటం. ఎన్నున్నాయి ఇవన్నీ? ఎప్పటి నుంచి ఉన్నాయి అనుకుంటున్నారు ఇవన్నీ? నిన్న మొన్న మనం చూస్తున్నాం, ఉలికి పడే చాలామంది. యేసుప్రభువు వారు ఎప్పుడో చెప్పాడు, ఏదో జరిగిపోతుంది ఇప్పుడు కలవరపడాకండి మీరు. ఇవన్నీ ఇటువంటి వాటిని చూసినప్పుడు కలవరపడేటటువంటి పరిస్థితులు ఉంటాయేమో, ఏదో ఇప్పుడు కని విని ఎరగలేదని. ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఇవన్నీ ఎన్ని చెప్పాడండి దేవుడు. ఈ రోజుకి లోకంలో ఏం చేస్తున్నాం? లేటెస్ట్గా ఒక న్యూస్ చూశాను. భర్త, అత్తింటోళ్ళు, అమ్మింటోళ్ళు అందరు కలిసి ఒక అమ్మాయిని వేధిస్తున్నారట. ఏమన్నా తెలుసా? నాతో పాటు మీ బావతో కూడా నువ్వు కాపురం చేయాలని. మామతో చేయాలి కాపురం. ఏంటిదంతా అసలు? చిత్రం ఏంటంటే ఏదో ఎవరికో ఒక్కరికి పుట్టింది ఈ దురాలోచన అంటే ఏమన్నా అనుకోవచ్చు. మొత్తం ఇంటిల్లిపాదిక, ఇంట్లో చింట బిడ్డతో సహా అమ్మాయిని బాధించారు. నువ్వు ఒప్పుకుంటావా? బయట తీసుకొని వస్తావు, లేకుంటే పవర్ కట్టు, వాటర్ కట్టు. ఇల్లు తిండి పెట్టకుండా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంటు అందించకుండా ఇంట్లో పెట్టి బంధించినటువంటి పరిస్థితి జరుగుతున్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు అంటే, ప్రపంచంలో ప్రమాదకరమైనటువంటి అవలక్షణం ఇది. ఎవరినైనా కబలించగలదు. ఇది మాకు రాదు, మాకు మళ్ళీ సమీపించలేదు, మాకు ఏం కాదు,
కుదరదు, అసలు దాని విషయంలో అవకాశమే ఉండదని ఎవ్వరు అనుకోవడానికి లేదు. ఇంకా కింది చూద్దాం, 20వ వచనం వరకు చూద్దాం. ఇంకా ఏం చెప్తున్నాడండి? 19వ వచనం, అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండనప్పుడు ఆమె మానాచ్ఛాదమును తీటుకు ఆమెను సమీపించకూడదు. నీ పొరుగువాని భార్యందు నీ వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. ఏంటిది? 19వ వచనంలో చెప్పండి మాట. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉండినప్పుడు అంటే ఏంటి? ఆమెకు ఋతుస్రావం వచ్చినప్పుడు అని అర్థం. కడగా ఉన్న స్త్రీని కడగా ఉండటం అంటే అది ఋతుస్రావం కలగటం అని అర్థం. అలాంటి టైములో కూడా ఆమెను సమీపించకూడదు అని చెప్పినటువంటి మాట ఇది. ఇలాంటివన్నీ దేవుడు స్త్రీ పురుషుల మధ్య పెట్టడానికి చాలా మంచి కారణాలు ఉన్నాయి. మనిషికి తెలియదు, అది మనిషికి తెలియదు. మనం ఏమనుకుంటామంటే చాలామంది ఆ నెలలో 4-5 రోజులు కూడా ఇది రాకుండా ఉంటే బాగుండేది అనే భావన కొంతమందిలో ఉంటుంది. అటువంటి ఆలోచన ఉంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా చాలామంది తప్పుడు పనులకు ఎప్పుడు తెగబడతారంటే, డెలివరీ అని అమ్మగారింటికి పోతా చూసారా భార్య, అప్పుడు ఎక్కువగా పురుషుడు తప్పటడుగు వేయటానికి, అక్రమ సంబంధాలు కలిగి ఉండడానికి అలవాటు పడతాడు. ఎక్కువ శాతం అది జరిగేది. సో అటువంటి పరిస్థితులు కూడా ఎవరైనా అధిగమించి వచ్చినటువంటి వాళ్ళు ఉంటే మనం ధన్యులమే. ఈ గ్యాప్ అనేది ఎందుకు పెడతాడు దేవుడు అని అంటే, ఇదిగో ఇప్పుడు డెలివరీ టైంలలో దూరం పోవాల్సిన పరిస్థితి ఉంటుంది భార్య. అప్పుడు నువ్వు దగ్గర లేకపోయినా భార్య తట్టుకోగలిగిన శక్తి ఉండాలి. అందుకే నెలకు ఒక 4-5 రోజులు దూరం ఉండాలా అన్నటువంటి ఉద్దేశంతో దేవుడు ఏర్పాటు చేసింది. అది భవిష్యత్తులో కొన్ని కారణాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి భార్య దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, భర్త దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాంటి టైంలో అవి సహజంగా కలిగేటువంటి కోరికలు, వాటిని కంట్రోల్ చేసుకోలేక పరిస్థితుల మధ్య చాలా ప్రమాదం ఏర్పాటు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ఏర్పాటు చేశాడు. నేను ఇటువంటి పరిస్థితులు కూడా నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలని. తెలివి లేక కాదు దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసింది. దేవుడు ఇలాంటివన్నీ లేకుండా చేసి ఉంటే సరిపోయిందని పిచ్చిగా ఆలోచన చేసే కొంతమంది ఉంటారు. పొరపాటు అది. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో దేవుడు ఇవన్నీ. సరే, ఇలా చేస్తే ఏం చేయమన్నాడో కూడా చెప్పాడు దేవుడు. అది విషయం. 20వ అధ్యాయంకి వద్దాం. చెయ్యొద్దు 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 అన్నాడు కదా. మరి చేస్తే ఏమవుతారు అని అంటే, లేవీ కాండం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 23వ వచనం వరకు చూద్దాం. నేను చదువుతాను. లేవీ కాండం 20వ అధ్యాయం 11వ వచనం నుండి, తన తండ్రి భార్యతో శయనించిన వాడు తన తండ్రి మానాచ్ఛాదమును తీసును, వారిద్దరికి మరణశిక్ష విధించాలి, తమ శిక్షకు తామే కారకులు. ఒకడు తన కోడలతో శయనించిన యెడల వారిద్దరికీ మరణశిక్ష విధించాలి, వారు వారి వరసలు తప్పిరి. దేవుడు వరసలు అనేది ఏర్పాటు చేశాడు. వరస అనేది ఏర్పాటు చేశాడు. మానవులకు మాత్రమే దాన్ని పరిమితం చేశాడు. ఎందుకు అనుకుంటున్నారు? మానవులకు మాత్రమే పరిమితం చేశారు. కొంతమంది విపరీత బుద్ధులు కలిగిన మనుషులు కొంతమంది ఏం ఆలోచన చేస్తున్నారు కదా తెలుసా అండి? మనకు కూడా జంతువుల్లాగా దేవుడు పెట్టినుంటే జంతువులు పెట్టినట్టు బాగుండేది అనుకున్న వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు? జంతువులకు పెట్టినుంటే బాగుండు. వాటికి ఉంటాయా వావి వరుసలు? ఉంటాయండి. వరసలు మానవుడికే దేవుడు ఎందుకు పెట్టాడంటే, వీటి వలన ఖచ్చితంగా మనకే మంచిది కాదు, ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ పిచ్చి పడ్డటువంటి వాళ్ళు ఇంకా వేరే వ్యాపకాల్లోకి వెళ్ళరటండి. అసలు వేరే ఆలోచనలు రావట. పని చేయబుద్ధి కాదట, సంపాదించబుద్ధి కాదు, సమాజంలో గౌరవంగా బతుకుదామన్నటువంటి ఆలోచన ఉండదు, ఎవరికైనా జవాబుదారితనంగా ఉండాలని అనిపించదు. ఎందుకనంటే అవన్నీ ఉన్నప్పుడు ఇది చెల్లుబాటు కాదు కదా. అర్థమవుతుందా? అవన్నీ మనిషి కలిగి ఉండాలన్నప్పుడు ఇది చెల్లుబాటు కాదు. అందుకే అన్నారు లోకంలో ఏమని, కామాతురానం నా భయం నా లజ్జ అని.
సిగ్గు సరళ లేనటువంటి జీవితాలు ఉంటాయట. చదువుదాం మనం ఇంకా ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 13వ వచనం, ఒకడు స్త్రీతో శయనించినట్టు. దీన్నే ఏమన్నారు తెలుసా అండి? దీన్ని ఏమన్నారు? ఇటువంటి దాన్ని ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? హోమోసెక్సువల్ లైఫ్ అంటున్నారు. అంటే పురుషుల్ని పెళ్లి చేసుకుంటున్నారు ఈరోజు, స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తున్నటువంటి అనుకుంటున్నారు. అప్పుడే చెప్పాడు. ఏమని చెప్తున్నాడు? స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయక్రియలను చేసిరు కనుక వారికి మరణశిక్ష విధించాలి, తమ శిక్షకు తామే కారకులు. ఒకడు స్త్రీని ఆమె తల్లిని పెళ్లి చేసుకున్న ఎడల అది దుష్కామ ప్రవర్తన మీ మధ్యన ఉండకుండా వారిని అగ్నితో కాల్చేసేయాలి. ఈ మధ్యకాలంలో కొందరు చూసాం మేము. ఈ సతీ సహగమనం అనేటటువంటి దాన్ని భారతీయ సాంప్రదాయంలో భాగం చేసి చాలామందిని చంపేశారని క్రైస్తవులు గగ్గోలు పెడుతూ ఉంటే, సతీని అంతం చేయించింది ఎవరు అనుకుంటున్నారు చరిత్రలో? బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్. లార్డ్ విలియం బెంటింగ్ అనేటువంటి ఆయన హయాంలో సతీ సహగమనాన్ని నిషేధం చేశారు. దీనికోసం కష్టపడినటువంటి వాళ్ళలో ఎవరున్నారనుకుంటున్నారు? క్రైస్తవ మిషనరీల పాత్ర ఉంది, విలియం కేరీ గారి పాత్ర ఉంది. ఇప్పుడు రాజా రామ్మోహన్ రాయ్ అంటారు సతీ సహగమనాన్ని దూరం చేసింది. చిత్రం చెప్పమంటారు మీకు? రాజా రామ్మోహన్ రాయ్ కూడా క్రైస్తవాన్ని స్వీకరించి లండన్లో చనిపోయాడు ఆయన. ఇవి మేంగా చెప్పింది. హిందూ సమాజంలో ఉద్ధారకులుగా పిలువబడిన వాళ్ళు చెప్పారు. వాడెవడు? దుర్మార్గుడు రాజా రామ్మోహన్ రాయ్. క్రైస్తవాన్ని స్వీకరించి వాడు చర్చిలో క్రైస్తవ సాంప్రదాయంలో పాతేశారు, చర్చి ప్రెమిసెస్లో అని మాట్లాడతారు. సతీ సహగమనాన్ని ఈ విధంగా నిరసించి క్రైస్తవం ఇంకొకటి వెళ్తే పెళ్ళగించిందంటే వీళ్ళు చెప్తారు ఏమంటారు తెలుసా అండి? బైబిల్లో కూడా దేవుడు కొందరిని కాల్ చేయమని చెప్పాడు, చాలామందిని కాల్ చేశారు కూడా అన్నారు. ఎస్, నిజం అది. ఎవరిని కాల్చమన్నాడు? ఇది తెలియాలి మనకి. భర్త చచ్చిపోతే భర్త పాటు భార్యని వేసి కాల్చేయమన్నాడా? ఎవరినండి కాల్చమన్నది? చిల్లంగ చేసే వాళ్ళని, మంత్రజ్ఞుల్ని, మనుషుల బలహీనతలు సొమ్ము చేసుకునేటటువంటి వాళ్ళని వెంటాడి చంపే అన్నాడు. తప్పదే. ఇక్కడ ఎవరు చంపేమన్నాడు? ఎలాంటి వాళ్ళండి? అమ్మని, కూతుర్ని, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళను కాల్చమన్నాడు. మరి మీరైతే ఏం చేస్తారా? మిగతా వాళ్ళు అయితే ఏం చేస్తారు? సన్మానం చేస్తారా? దండేసి దండం పెడతారేంటి? ఆదర్శప్రాయులని. అసలు దేవుడు ఎక్కడ ఏ పరిస్థితులకు ఈ మాట చెప్పాడు కాల్చమని? ఎవరికి దేనికి మనోళ్ళు లింక్ పెడుతున్నారు గమనించండి. తర్వాత ఏమన్నాడు? ఇంకా కిందికి చదివితే 15వ వచనం, జంతు శయనము చేయువానికి మరణశిక్ష విధించాలి, ఆ జంతువును చంపాలి. జంతు శయనమా? ఈ జంతు శయనం అంటే ఏంటి? జంతువులు కూడా వదిలిపెట్టట్లేదు. ఈ మధ్యకాలంలో ఒక వార్త చూసాం. ఆవును వదిలిపెట్టలేదు అక్కడ. ఆవుతో సంపర్కం చేశాడు పురుషుడు. చూస్తున్నాం ఇవన్నీ. జంతువులను వదిలిపెట్టట్లేదట. ఇంకా చూడండి ఏమని చెప్తున్నా కిందికి వస్తే 16వ వచనం, స్త్రీ తన్ను జంతువు పొందినట్లు దాన్ని సమీపిస్తే ఆ స్త్రీకి ఆ జంతువునికి మరణమే విధి, ఆమెను దాన్ని చంపవలను, తమ శిక్షకు తామే కారకులు. ఆడబిడ్డ కూడా ఏం చేస్తుందట? ఒక జంతువు సమీపించినట్టు జంతువు దగ్గర పోతుందట. ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మాట కదది. దాదాపు క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితం జరుగుతున్నటువంటి తంతు గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమండి, ఏమన్నా అవసరమా ఇవి మనకి? ధర్మశాస్త్రంలో రాయబడ్డ ఆజ్ఞలండి ఇవి. ఎక్కడ దారిని పోయేటటువంటి దానయ్య రాసిన మాటలు కాదు ఇవి. పుక్కిటి పురాణాలు అంటారు, అట్లాంటివి కాదు ఇవి. సర్వమానవాళికి శ్రేయస్కరమైనటువంటి మాటలు దేవుడు చెప్తూ
ఇట్లా చేసే వాళ్ళను అలా చంపేయమంటున్నాడు. ఇంకా చదువుదాం 17వ వచనం. ఒకడు తన సహోదరిని అనగా తన తండ్రి కుమార్తెనే కానీ తన తల్లి కుమార్తెనే కానీ చేర్చుకొని ఆమె దిశములను వాడి దిశములను ఆమె చూచిన ఎడల అది దురనురాగము. వారికిని తమ జనుల ఎదుట మరణశిక్ష విధించాలి. వాడు తన సహోదరి మానాచ్ఛాదమును చూసెను, తన దోషశిక్షకు తాను భరించాలి. కడగానున్న స్త్రీతో శయనించిన ఆమె మానాచ్ఛాదమును తీసినవాడు ఆమె రక్తాచ్ఛాదమును తీసెను, ఆమె తన రక్తాచ్ఛాదమును తీసివేసెను. వారి ప్రజల్లో నుండి వారిద్దరిని కొట్టేయాలి. నీ తల్లి సహోదరి మానాచ్ఛాదమునే కానీ తర్వాత నీ తండ్రి సహోదరిని మానాచ్ఛాదమునే కానీ తీయకూడదు. తీసినవాడు తన రక్త సంబంధి యొక్క మానాచ్ఛాదమును తీసెను, వారు తమ దోష శిక్షను భరించాలి. పినతల్లితోనే కానీ పెత్తల్లితోనే కానీ శయనించినవాడు తన తల్లిదండ్రుల సహోదరుల మానాచ్ఛాదమును తీసెను, వారు తమ పాప శిక్షను భరించెదరు, సంతానహీనులై మరణమగుదురు. ఒకడు తన సహోదరిని భార్యను చేర్చుకున్న ఎడల అది హేయము. వాడు తన సహోదరిని మానాచ్ఛాదమును తీసెను, వారు సంతానహీనులై ఉందురు. కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలన్నింటినీ నా విధులన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలు చేసిరి కనుక నేను వారి యందు అసహ్యపడితిని. ఈ లక్షణాలన్నీ ఎందుకు పాలు తేలి ప్రవహించి చేసి చాలామంది గగ్గోలు పెడుతూ ఉంటారు. ఏమనంటే ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో ఎన్ని బాధలు పడ్డారో సుభిక్షంగా సంతోషంగా వాళ్ళు అక్కడ పిల్లా పాపలతో సంతోషంగా ఉంటే కనాను దేశంలో దేవుడు ఏం చేయించాడట? దుర్మార్గంగా వాళ్ళను వెళ్ళగొట్టించేసి వాళ్ళని చంపించేసి వాళ్ళు విగత జీవులుగా చేసి వాళ్ళందరినీ దురాక్రమణ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మీ దేవుడు ఇట్లా అంటాడు అని చెప్తారు. ఎందుకు వాళ్ళని చేశాడంట దేవుడు? వెళ్ళగొట్టాడట. ఇటు ఎలాంటి వాళ్ళట వీళ్ళంతా? ఎలాంటి వాళ్ళటండి? ఇంకా వావి లేదు. మనుషులం అనేటువంటి విషయం కూడా మర్చిపోయి ఉంటారు అన్నమాట. సొదొమ గొమొర్రా వాళ్ళని ఎందుకు భస్మీపట్నం చేశాడు? ఆ ఇంటికి వచ్చినోడు ఎవడో మగవాడు, ఆ మగ ఆడ ఎవరు అనేది ఆలోచన చేయకుండా నువ్వు బయటికి తీసిరా వాళ్ళని కొడతావని మాటలు మాట్లాడుతుంటే పెద్ద లేదు, చిన్న లేదు, చిన్నపిల్లలు లేదు, ముసలోళ్ళు లేదు, ఎవరు చూసినా అదే పరిస్థితుల్లో ఉండిపోయినారంటే ఏంటిది? అందుకే దేవుడు ఏనాడో చెప్పాడు. కొత్త నిబంధనలకు వద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం ప్రారంభం. మీలో జారత్వము ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అట్టి జారత్వం అన్ని జనుల్లోనైనా జరగదు. జారత్వంతో ఉన్నటువంటి వ్యక్తులకు దేవుడు ఏం చేయమన్నాడు తెలుసా? అసలు కొత్త నిబంధన చట్టంలో ఎవరైతే జారత్వంలో ఉన్నారో వాళ్ళని వెలివేయి అన్నాడు. సంఘం నుండి వెలివేయి అన్నాడు. నేను చెప్పిన మాట కాదు అది. ఎందుకంటే క్రీస్తు అవయవాలు తీసుకొని పోయి ఏం చేసినట్టు? వేశ్య యొక్క అవయవాలుగా చేసినట్ట. అది అంత ప్రమాదకరమైన అవలక్షణం. అందుకే వాళ్ళని వెళ్ళగొట్టండి. వెళ్ళగొట్టకపోగా వాళ్ళని మీరు సహిస్తూ మీరు ఇంకా ఉప్పొంగుతున్నారు. మీరు కింద 2వ వచనం అదే మాట. ఇట్లుండియో మీరు ఉప్పొంగుచున్నారు కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వాడిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. వెలేయాలి అన్నాడు. ఎందుకనంటే ముద్దలో కొంచెము పులిసిన పిండి ఉన్నా ముద్దంతా పులియ చేస్తుందట. అంటే ఇట్లాంటి లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో అది మనకు తెలిసిందనుకోండి, మనకు కూడా ఎలా అనిపిస్తుంది? మానవులుగా మనకు కూడా ఎలా అనిపిస్తుంది? పాపం చేసిన వాడు దర్జాగా మన మధ్య తిరుగుతున్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది అంటే మనం కూడా చేయొచ్చు అనిపిస్తుంది. చాలామందికి సొలొమోను గారు, దావీదు గారు ఆదర్శం. ఎందుకు? వాళ్ళ మంచి గుణాలను బట్టి కాదట. ఆయన వ్యభిచారం చేసినా తప్పించబడ్డాడు. 1000 మంది భార్యలు కలిగి ఉన్నా కూడా నో ప్రాబ్లం.
కాబట్టి వాళ్ళే పోయారట బ్రదరు, మనం ఏ పాత్రోళ్ళం అని చెప్తారు. దేవుడు ఎందుకు చెప్పాడు ఇవన్నీ? మీరును వారి వలె వ్యభిచరించకుండునట్లు ఇవి దేవుడు రాయించాడు అంటాడు. చూసాం కదా, చూద్దాం మాటని. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయం 8వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందము, వారిలో కొందరు విభజించినందున ఒక్క దినములనే 23,000 మంది కూలిరి. ఎవరు కూల్చారు? కూల్చింది ఎవరండి? అది దేవుడే కూల్చేశాడు. నిలబెట్టిన దేవుడే కూల్చేయటానికి కూడా సిద్ధపడేది ఎప్పుడంటే ఇదిగో ఇటువంటి అవలక్షణాలు ఉన్నప్పుడే. కనుక అసలు ఇట్లాంటి లక్షణము మనిషికి ఎందుకు వస్తుంది? ఇది మనకు తెలియాలి. చూద్దాం. చరిత్రలో ఇలాంటి జారత్వానికి తగబడినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని సగర్వంగా దేవుడు చెప్పుకున్నాడు. చూసారా? ఆ యాకోబు గారికి పుట్టిన ప్రథమ కుమారుడు ఎవరు? యాకోబు గారికి పుట్టిన మొదటి కుమారుడు ఎవరండి? రూబేను. చూద్దాం 49వ అధ్యాయం ఆదికాండం 3-4 వచనాలు చూద్దాం. 3-4 వచనాలు. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తి, నా బలము యొక్క ప్రథమ ఫలము, ఔన్నత్య అతిశయము, బలాతిశయము నీవే. నీళ్ళవలే చంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కావు, దాన్ని అపవిత్రం చేశావు. అంటే ఎవరు ఇటువంటి అక్రమాలకు తెగబడతారట? ఒక లక్షణం చెప్పాడు తండ్రి. ఎవరటండి? చంచలులు. చంచలులు అంటే అస్థిరులు అని. స్థిరమైన భక్తి లేనటువంటి వాళ్ళే ఇటువంటి వాటికి తెగబడతారు. ఇలాంటి వాటికి పాలు పంపులు పొందుతున్నారంటే వాళ్ళలో ఏం లేదనుకుని అర్థం, స్థిరత్వం లేదు, స్థిరమైన భక్తి లేదు. మరి అస్థిరమైన భక్తి ఉన్నట్టు. అస్థిరమైన భక్తి ఎట్లా ఉంటుంది? ఒకసారి చెప్పాడు దేవుడు. హోషేయ గ్రంథం చూద్దాం 6వ అధ్యాయం 4వ వచనం. అస్థిరమైన భక్తి ఎట్లా ఉంటుందో దేవుడు చెప్తున్నాడు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. చూసారా? ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు మీ భక్తి నిలువకపోవును. మేఘం ఎంతసేపు ఉంటుందండి? ఎంత చక్కగా కనపడి ఊరటగా ఉంటుందో ఎండ దించి అంత తొందరగా వెళ్ళిపోద్ది. అస్థిరమైంది మేఘం. ఇంకేం చెప్పాడు? మంచు. తెల్లవారే మంచు పడింది అనుకోండి, ఎంతసేపు ఉంటుంది? అది తొందరగానే కనబడకుండా పోతుంది. అంత తెల్లగా పరిచేసినట్టు ఉన్నటువంటిదే కొద్ది నిమిషాల్లోనే మామూలు అయిపోతుంది. మంచులాగా అస్థిరమైపోతుందట మన భక్తి, చంచలంగా మారిపోయింది. మేఘంలాగా ఉండిపోద్దండి. అందుకే మీరు చూడండి, మనం చర్చిలో ఉన్నప్పుడు భక్తిగా ఉంటాం, అందులో మరలా బల్ల తీసుకునేటప్పుడు ఇంకా వినమ్రత అనిపిస్తుంది. ఇది ఎంతసేపు ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది? చర్చి నుంచి బయటికి వెళ్ళేంత వరకు, లేదా ఆదివారం అయిపోయేంత వరకు. అవునా కదా? ఇలాంటి చంచలత్వము కలిగినటువంటి వ్యక్తులు, భక్తిలో స్థిరత లేనటువంటి వ్యక్తులే ఇటువంటి జారత్వాలకు తెగపడతారు. దీని నుంచి బయటపడడానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసండి మనకి? ప్రకటన గ్రంథం చూద్దాం 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో తుయతైరా సంఘానికి మాట్లాడుతూ చెప్తున్నా అండి. 18వ వచనం నుండి ఈ సందర్భం మొదలవుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాలన్నిటికీ కూడా ఒక చోటుకు తీసుకుని వచ్చి ఎలా ఉంటాయని తెలుసుకోవాలంటే 7 సంఘాలను చూస్తే అర్థం అవుద్ది. ప్రకటన గ్రంథంలో రాయబడిన 7 సంఘాల లాంటి పరిస్థితులే ప్రపంచంలో ఉన్నటువంటి సంఘాల పరిస్థితులు.
ఇదిగో 18వ వచనంలో ఇది మొదలవుతుంది. తురతయ్యలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అని మొదలుపెట్టి 21వ వచనం చూడండి. 21వ వచనం, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. అది అది అని మాట్లాడుతున్నది ఎవరనుకుంటున్నారు? ఒక సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఒక స్త్రీతో పోల్చి మాట్లాడుతున్నాడు. దేవుని సమాజాన్ని, స్త్రీతో దేవుడి సమాజాన్ని పోలుస్తూ మాట్లాడుతూ ఏమన్నా అంటే, సమయం ఎందుకు ఇస్తాడట మనిషికి? మారు మనసు దేనిలో నుంచి పొందాలట అది చెప్తున్నాడు. ఎందులో నుంచి? జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందాలట. మనిషి జారత్వం నుండి మారు మనసు పొందాలట. పొందకపోతే, సమయం ఇచ్చినా సద్వినియోగం పరచుకోలేకపోతే ఏమైపోద్ది? చూడండి, కింద చూద్దాం. ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో కూడా విభజించిన వారు దాని క్రియల విషయమే మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. మంచం దేవుడే పట్టించాడు అనుకోండి, మంచం దేవుడే పట్టించాడు అనుకోండి, అక్కడి నుంచి అటు శ్మశానానికేగా. మరలా ఏం చెప్తాడట? ఏం చేస్తాడని చెప్పాడు? బహుశ్రమల పాలు కూడా చేస్తాడట. అంతా తాగిపోయిందా? కింద చూద్దాం. దాని పిల్లలు నిశ్చయముగా పిల్లల్ని చంపేస్తాను. అందువలన అంతరేంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకోవాలి. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తా. ఖచ్చితంగా ఆ ఫలం మాత్రం నేను ఇవ్వకుండా వదిలిపెట్టను అంటున్నాడు. చూడండి, కాబట్టి నిత్యత్వాన్ని దూరం చేసేది జారత్వం. వివాహానికి ముందైనా వివాహం తర్వాత చచ్చిపోయేంత వరకైనా అయితే మన జీవిత భాగస్వామితో తప్ప ఈ కోరికలను సంతృప్తిపరచుకోవడం, వేరే వాళ్ళతో సంతృప్తిపరచుకుంటే ఎవరిని దేవుడు వదిలిపెట్టాడు. అది నేను చెప్తున్న మాట కాదు. ఏమన్నాడు ఆయన? ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున నేను ప్రతిఫలం ఇస్తా. ఎవ్వరూ దాన్ని పోగొట్టుకోవడానికి కుదరదు. ఉద్యోగస్తుడికి 1వ తారీఖు జీతం రాకపోవచ్చు, తర్వాత వారం వారం పనిచేస్తున్న వాడికి వారాంతంలో కూలి రాకపోవచ్చేమో, కానీ ఇది మాత్రం పక్కాగా వచ్చే జీతం, పక్కాగా వచ్చే కూలి. అందుకే వదిలేసుకొని దేవుడు మనకి నిజంగా రక్షణ పొందిన తర్వాత ఇంద్రియ నిగ్రహం గల రక్షణ పొందినప్పుడే కాదు, అసలు దేవుడు భూమి మీదకి పుట్టించేటప్పుడే మనలోనికి పంపించిన ఆత్మ నిగ్రహించుకోవటానికి శక్తి కలిగింది. దేన్నైనా పాపాన్ని నిగ్రహించుకునే శక్తి వాటికి దేవుడు ఇచ్చి పంపించాడు. నా వల్ల కావట్లేదు అని అంటే వల్ల కాటికే కా. అర్థమవుతుందండి? కాబట్టి నిత్యత్వాన్ని దూరం చేసే జారత్వం విషయంలో జాగ్రత్త వహించి దేవుని శక్తిని ఆశ్రయించి పనిలో ఉందుముగాక. పనిలో ఉన్న వాళ్ళకి ఇటువంటి వాటికి అవకాశం ఉండదు. పని లేనివాడికే బాగా టైం దొరుకుతుంది. టైం దొరికినప్పుడే పనికి మాలిన ఆలోచనలు వస్తాయి. పనిలో ఉన్న వాళ్ళకి ఏం జరగనేటట్టు. పనులు అంటే మన సొంత పనులు మాత్రమే కాకుండా దేవుని ఉన్నతమైనటువంటి పనులలో నిమగ్నమై ఉందుముగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.